We are back with our next gen innovators. Will you like to introduce yourself? Hi everyone, this is Madhu from WIT College, Bhimavaram. Hi everyone, this is Harish from Vishnu Institute of Technology, third year EEE. I am from Gandhinagar, Krutveru Mandal, Krishna district. Hi everyone, this is Harshvardhan from third year EEE BTech from Vishnu Institute of Technology. Currently I am living in Bhimavaram. When engineering, what sparked your interest in engineering? So telling about engineering is basically we have no idea about those things. We have joined as a blank man. So in the middle of that we have make an interest about this IoT based projects. So we have make an interest with the help of our faculty and mentors. We have created some more projects and we have explored our ideas with enthusiasm with more knowledge, and we have equipped the skills what we have developed. And for నా స్కిల్ని నేను నా అవతల వాళ్ళకి చూపించాలి, నేనేంటో నాకు చూపించాలి అనేది కదా ఒక ఎంథూసియాజం నాకు ఉంటుంది. మరి ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నానో నాకు కూడా తెలియదు. అందరూ మ్యాక్సిమం అలాగే తీసుకుని ఉంటారు. నేను డిగ్రీకి వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో మరి తర్వాత కండిషన్స్ మారిపోయాయి. దానివల్ల మళ్ళీ ఇంజనీరింగ్ తీసుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చేసాం. EEE డిపార్ట్మెంట్లో మా ఫ్యాకల్టీ అందరూ ఒక ఇద్దరు ఫ్యాకల్టీ అనేది ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తున్నారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి చేపిస్తున్నారు బాగా. అవి మాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ టైంలో. సెకండ్ ఇయర్లో మాకు సెమినార్ జరిగిన తర్వాత నుంచి ఐఓటీలోకి వెళ్ళాం. మా మెంటర్ డాక్టర్ విఎస్ఎన్ నరసింహరాజు గారు, ఆయన దగ్గరికి వెళ్ళి తర్వాత మేము ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాం. మేము ఎప్పుడు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇవి ప్రాజెక్ట్స్ అనేవి మాకు ఎప్పుడు మా ఫ్యాకల్టీ అనేది సపోర్ట్ చేస్తారు. ప్రతి విషయంలో సపోర్ట్ చాలా బాగుంటుంది. వచ్చేసరికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్న గ్యాజెట్స్ అని చాలా ఇష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఎలా వర్క్ చేస్తుందో ఆ టైంలో చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే అక్కడ ఎలా మారుతుంది అనేది ఇంట్రెస్ట్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్న డివైజెస్ అన్న ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్న చాలా ఇష్టం. సో ఆ నీడ్స్తోనే నేను ఇంజనీరింగ్లో కూడా వచ్చా. ఆ నాలెడ్జ్ నాకు ఎలా వర్క్ చేస్తాను అంటే ఇంజనీరింగ్లో తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఐఓటీలో వర్క్ చేస్తాం ప్రజెంట్, అంటే గ్యాజెట్స్ సెన్సర్స్ మీద వర్క్ చేస్తున్నాం. సో ఐ కెన్ గ్రాప్ ద నాలెడ్జ్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ కాంపోనెంట్స్. సో అలా నాకు ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. What sparked your interest in innovation? How did all start? మామూలుగా ఎలా స్టార్ట్ అయింది అని చెప్పాలి అంటే, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మా సార్ మాకు ఇస్తారు, ఆయన గ్యాదర్ చేస్తారు. సో దాని గురించి ఆయన ఒక హింట్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ ఇలా ఉంది అని చెప్పి. సో దాని గురించి సర్వే చేసుకొని, ఆ సర్వే చేసేటప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది, మనకు తెలియదు కూడా తెలుసుకుంటానే ఎంథూసియాజం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని మన ఇంజనీరింగ్ లెవెల్లో ఎలా అప్లై చేయొచ్చు అని ఇంకోటి చెప్పాలి అంటే, ఇప్పుడు దాన్ని మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు అవతల వాళ్ళకి యూజ్ అవుతుందా అవ్వదా, అది ఎంతవరకు అవుతుంది ఎంతవరకు అవ్వదు అనేది అప్పుడు ఆలోచించాం, చేసేస్తాం డైరెక్ట్గా. అది వాట్ ఎవర్ ఇట్ మేబీ ది ఫైనల్ ప్రోడక్ట్ ఏదైనా సరే, ఫస్ట్ అక్కడ ఒక స్టెప్ వరకు రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలనేది తర్వాత స్టెప్ అలా ఆలోచిస్తాం. మరి మా సార్ కూడా అలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారు ఇప్పుడు దాకా. ఇంకా అవర్ మోటో ఈజ్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ ప్రాజెక్ట్, ప్రాబ్లమ్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. మేమేంటంటే ఎప్పుడు ప్రాజెక్ట్లా చూడం. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ని తీసుకుని ఆ ప్రాబ్లం అనేది రియల్ టైమ్గా చాలా ఇబ్బందికరంగా ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎలాగైనా సాల్వ్ చేసి దాన్ని ఖచ్చితంగా తొలగించాలి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మేము ఆ ప్రాజెక్ట్ని అప్పుడు స్టార్ట్ చేస్తాం. దానికి మాకు మా ఫ్యాకల్టీలు సపోర్ట్ చేస్తారు. ఏదన్నా తెలియకపోతే తెలుసుకోవడానికి బోల్డ్ సోర్సెస్ ఉన్నాయి, ఆ సోర్సెస్ కూడా వాళ్ళే ఇప్పిస్తారు ఏదైనా సరే. అవుట్ ఆఫ్ ది విలేజ్ వెళ్ళి కూడా సర్వే చేసుకుని అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇప్పుడు వాళ్ళ సెక్టార్లో వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం, మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో వాళ్ళ సెక్టార్ కదా, వాళ్ళ సెక్టార్లో వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఫేస్ అవుతున్నారు, దానివల్ల ఏమవుతుంది లాసెస్, దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అవి కూడా తెలుసుకున్నప్పుడు ఒక ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి చేసేటప్పుడు ఒకటి చెప్పొచ్చు, చేసేటప్పుడు ఇంకోటి మనం తెలుసుకోవచ్చు, ఇంకోటి మనకు ఒక రేంజ్ అనేది వస్తుంది అవతల వాళ్ళ దగ్గర. వీళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అవతల యాజ్ వెల్ యాజ్ స్టడీస్ని కూడా కొంచెం మేనేజ్ చేసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఏదో ఉంది. కానీ మనం అట్ ది సేమ్ పాయింట్లో మనం ఎక్స్ప్లోర్ అవుతూ మనల్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అది ఒకటి చాలా
అండ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా మనకి ఎలా వస్తుందంటే చేస్తాం ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట. దాని ద్వారా అసలు ఫెయిల్యూర్ అంటే ఎలా ఉంటుంది, తర్వాత అంతా రీచ్ అయ్యాక మన ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక దాని యొక్క సక్సెస్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఒక ఇన్నోవేషన్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఒక లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ద్వారా వచ్చిన సక్సెస్ ప్రాజెక్ట్ చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఎన్నో స్ట్రగుల్స్ పడి చేసాం ఒక ప్రాజెక్ట్, అది ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ఒక్క దగ్గర ఏదో ఒక్క పాయింట్లోనైనా ఆ సక్సెస్ ఏంటంటే మనం పడ్డ స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోతాం. అది తర్వాత మనకి వాల్యూ కూడా బాగా పెరుగుద్ది కాలేజ్లో, ఎక్కడైనా సరే బయటికి వెళ్ళినా. ఫ్యాకల్టీస్ మాత్రం నిజంగా చాలా వాళ్ళు చేసినంత ఎంకరేజ్మెంట్ మా డిపార్ట్మెంట్ నేనైతే ఎక్కడ చూడలేదు. ఐ థింక్ నేను ఫాలోస్ చెప్తానంటే వాళ్ళు చేసినంత ఎంకరేజ్మెంటే నా ఏ బ్రాంచ్లో చేస్తారో లేదో తెలియదు, కానీ మా త్రిబుల్ బ్రాంచ్లో మాత్రం హెచ్ఓడి గారు కూడా చాలా బాగా చేస్తారు. ఆయన సపోర్ట్ చెప్పాలంటే అది మెయిన్గా మాకు నరసింహరాజు గారే. ఆయన లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ఇట్లా కొన్ని ప్రాజెక్ట్ చేసి ఇన్నోవేటివ్గా స్టార్ట్అప్కి పెట్టుకునే అంత ఫండింగ్ వచ్చే అంత వరకు ఒక్కొక్కసారి ఆయన ఏంటంటే ట్రస్ట్ చేస్తారు మమ్మల్ని. ఆ ట్రస్ట్ చేసిన దాన్ని మేము నిలబెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి ఏమైందంటే మా దగ్గర ప్రాజెక్ట్ చేసేంత ఫండ్ ఉండదు, ఆయన ఓన్గా ఫండ్ చేస్తారు. ఆ ఫండ్కి ఆ ఫండ్లో మనకి లాస్ వస్తుంది కూడా. ఫండింగ్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు కిడ్స్ ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి కదా, ఆ ఫండింగ్ లాస్ అయింది కూడా ఆయనే భరిస్తారు. అది అలా చేసేవాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు, ఇన్వెస్ట్ చేస్తారు మన ప్రాజెక్ట్స్ కోసం. బీయింగ్ న్యూ ఇన్నోవేటర్స్ మీరు చాలా థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ టైంలో అకాడమిక్స్ చూసుకోవాలి, ఎగ్జామ్స్ అండ్ ఆల్. హౌ డూ యూ మేనేజ్ యువర్ అకాడమిక్స్ అండ్ ఎవ్రీ ఇంజనీర్ స్టూడెంట్ వన్ డే బ్యాటింగే చేస్తాడు. టాపరే ఎప్పుడు చదువుతూ ఉంటాడు, కానీ మామూలు యావరేజ్ స్టూడెంట్ మాత్రం ఎప్పుడు వన్ డే బ్యాటింగ్. అది మేము చేసేది కూడా అదే. నిజం మిడ్కి కూడా మేము వన్ డే బ్యాటింగ్ 1 hour బ్యాటింగ్ చేస్తాం. మేము వెళ్ళే 1 గంట ముందైనా సరే ప్రాజెక్ట్ ముందే కూర్చుంటాం. ప్రాజెక్ట్ ముందు కూర్చొని వెళ్ళే 1 గంట ముందు చదువుతాం. చేసుకుని వెళ్తాం అంతే. ఏదైనా ఒక స్టార్ట్ చేయాలన్నప్పుడు లైక్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ వీఆర్ మెంట్ టు సర్టెన్ టార్గెట్స్ లైక్ సర్టిఫికేట్స్ అండ్ 9 CGPA రావాలి. మీరు ఎడ్యుకేషన్ కాకుండా సమ్ అదర్ కేటగిరీ మీద వర్క్ చేస్తున్నారు, సమ్ లైక్ ఇన్నోవేషన్, ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అండ్ ఆల్. హౌ డూ యూ ఫీల్, హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం? ఇంజనీరింగ్ లైఫ్కి వచ్చిన తర్వాత నేను డిప్లొమా నుంచి వచ్చాను. సో సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ అనమాట నేను. సో నాకు ఫస్ట్ నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నా GPA 7.2, అది కూడా ఫస్ట్ 2-1 సెమ్లో. సో ఏం జరిగిందంటే 2-1 సెమ్ నుంచి నాకు చాలా భయం వేసింది. నేను అప్పుడే కొత్త, నేను 2-1 సెమ్లో నుంచి నాకు IoT అంత పరిచయం మీద నేను వెళ్ళిపోతూ ఉండేవాడిని. సో ఈ 7.2 గ్రేడ్ వచ్చింది, రాకపోతే నేను ప్లేస్మెంట్స్కి నాకు అలౌ లేదు. మినిమం 8 GPA ఉండాలి, ప్లేస్మెంట్స్కి అలౌ లేదు. ఇప్పుడు అది మేనేజ్ చేసి ప్రాజెక్ట్కి వెళ్ళాను కదా, సో అక్కడున్న నాలెడ్జ్ బట్టే ఇక్కడ నాకు వచ్చింది. ఇప్పుడు మనం చదివే థియరిటికల్ పార్ట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకుంటాం. అది ఉండిపోద్ది. ఇంకా మనం చేసాం, మన ఓన్గా మనం చేసినప్పుడు అది మొత్తం మనం ఏం చేసామో ఎలా జరుగుద్ది అనేది మనకు ఉంటుంది. దాన్నే మనం థియరిటికల్గా మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మనకి గ్రేడ్స్ వస్తాయి. అదే 2-2లో నాకు ప్లస్ అయింది. 2-2లో అదే నాకు 8.65 GPA వచ్చింది. ఇప్పుడు యావరేజ్ GPA 8 ఉంది. అది ఇంకా నాకు దీనికి మించి ఎక్కువ వద్దు అనిపించింది. ఎంతనే 8 దాటిన తర్వాత 9 ఉన్నా 10 ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే మా అవతల కంపెనీస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి వాడు మన స్కిల్నే చూస్తాడు, మనం ఏం గెయిన్ చేసాం నాలెడ్జ్ అనేది చూస్తాడు. అదే నాకు అనిపించింది. దానికి మించి ఎక్కువ వచ్చినా కూడా వేస్ట్ అనిపించింది. అందుకే స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, బట్ ఓన్లీ ఫర్ మార్క్స్. మిగిలిందంతా ఇంకా దీనికి ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇంజనీరింగ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి అది ఉందనుకో స్టడీస్ అలాగే మనం తీసుకోగలం, మార్క్స్ గెయిన్ చేయగలం. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా బయట కూడా మనం ఇంజనీరింగ్ ద్వారా వేస్ట్ అయినా ఒకటే, చదవకపోయినా ఒకటే కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ఇంజనీరింగ్. సర్టిఫికేట్ అనేది ఏదో మనకు ఒక చదివేమన్న ప్రూఫ్కి తప్ప అది దేనికి ఉపయోగపడదు, తప్ప దేనికి పనికిరాదు. మనకున్న నాలెడ్జే మనం ఏంటనేది నిరూపించుకుంటాం. దట్ ఈస్ వీఆర్ క్యాపబుల్ అని చెప్పడానికి సర్టిఫికేట్ అని, అంతే. ఒక పీస్ ఆఫ్ పేపర్ ప్రూఫ్కి. ఈవెన్ లైక్ పేరెంట్స్ యూజువల్గా చెప్తుంటారు కదా, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయు, ఇది కాకుండా ఇంకేదన్నా అయితే ఎడ్యుకేషన్ మీద లైక్ ఏమంటారు గ్రిప్ తగ్గిపోద్ది, స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయని చెప్తుంటారు కదా. ఈవెన్ మీరు అకాడమిక్స్ని కొంచెం పక్కన పెట్టినా యు ఆర్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ యువర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్. అప్పుడు లైక్ హౌ డూ యూ ఫీల్?
పేరెంట్స్ ఏం చేస్తారంటే నేను అసలు చెప్పను ఇంట్లో ఇది ఇలా చేస్తున్నాను, ఇలా ప్రాజెక్టులు చేస్తున్నాను ఏం చెప్పను. అంటే ఎప్పుడు చెప్తానంటే ఆ యొక్క సెక్టార్లో నేను కొంచెం ఎంతో కొంత గెయిన్ నాలెడ్జ్ చేసిన తర్వాత, నాకు ఏదో ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత నేను ఇంట్లో చెప్తాను. అదే చెప్పాను. ఇంట్లో ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఇన్నోవేషన్లో ఖచ్చితంగా మేము కొన్ని చేసాం. ఇన్నోవేషన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినాం. ఆ పార్టిసిపేట్ చేసినప్పుడు విన్ అయ్యాము. ఆ విన్ అయినప్పుడు చెప్తాను నేను ఇంట్లో, ఇలా చేసాం, ఇలా ప్రాజెక్టులు వెళ్తున్నాం కాబట్టి నేను అలా చేయగలను, నేను విన్ అయ్యగలను. అప్పటి వరకు నేను ఇంట్లో ఈ విషయం చెప్పను కూడా చెప్పలేదు. అది అసలు మార్క్స్ ఇన్ని వచ్చినాయి అని కూడా చెప్పను ఇంట్లో. నేను జనరల్గా ఎవరైనా ఇంట్లో మా పేరెంట్స్ ఎప్పుడు మార్క్స్ గురించి చూస్తారు. వాళ్ళకి ఏంటంటే మార్క్స్ వస్తేనే మంచి ఉద్యోగం వస్తుంది అట్లా అనుకుంటారు. కానీ ఏంటంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ వస్తేనే స్కిల్ వస్తుంది, తర్వాత జాబ్ వస్తుంది. కానీ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే 9.5 వచ్చే 9.8 వచ్చే ఇలా వస్తే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది, అలా ఉండిపోయింది. అందరి పేరెంట్స్ ఇప్పుడు మారిపోయారు. ఫ్యూచర్లో ఎలా ఉండేదంటే, బిఫోర్ పాస్ట్లో ఎలా ఉండేదంటే, నువ్వు చదివితే నీకున్న మార్క్స్ వస్తే, మంచి మార్క్స్ వస్తే నువ్వు ఇంకా అన్నిటికీ క్యాపబుల్ అని. బట్ 9 GB వచ్చిన తర్వాత కూడా మనకి జాబ్ రాకపోతే అది ఎందుకో మనకు నచ్చదు. ఇంతకుముందు పేరెంట్స్తో పోలిస్తే ఇప్పుడు పేరెంట్స్ కూడా మనకు తగ్గట్టుగా మారుతున్నారు కూడా. ఎప్పుడు పాతకాల పోలు కూడా ఇప్పుడు మన వేలోకి వచ్చేస్తున్నారు. బట్ మనం వాటిని ఒబే చేసుకుంటూ నడిస్తే చాలా బెటర్. స్టూడెంట్స్కి కూడా ఒకటే చెప్తాను అనమాట, అండ్ నా ఫ్రెండ్స్ కానీ ఏమన్నా కానీ చదవండి, కాకపోతే పుస్తకాలు పురుగులాగా మాత్రం ఉండకండి. ఏదైనా సరే బయటకు వచ్చి చూడండి, తిరగండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు ఏదో సరదా కోసం ప్రతిదీ ఏదైనా సరదాగా తీసుకోండి తప్ప మరీ సీరియస్గా వెళ్ళిపోయి ఖచ్చితంగా పుస్తకాలు పొరుగులాగా కన్ఫామ్గా ఉండకండి. కొంచెం బయటకు వచ్చి తిరిగి చేస్తేనే ప్రతిదీ అర్థమవుతుంది. బయటికి వెళ్ళి తిరగగలం, బయటికి వెళ్ళి ఏదైనా తెలుసుకోగలం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏదన్నా సరే ఇటు వెళ్ళాలి అని అనుకుంటే, టాపర్ ఉన్నాడు ఖచ్చితంగా ఈ రూట్కి వెళ్ళాలంటే కన్ఫామ్గా వెళ్ళలేడు. ఎందుకంటే వాడికి పుస్తకాలు పురుగు, ఏం బయటికి ఇంకా నాలెడ్జ్ ఉండదు. ద వే ఆఫ్ టాకింగ్ కూడా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి చలాకీగా మాట్లాడాలి. అటు వెళ్ళి బాబాయ్ ఇటు ఫ్రీగా మీతో మాట్లాడుతున్నామంటే దానికి కారణం మా ప్రాజెక్ట్. అంటే లైక్ యు సెడ్ మీరు lateral entry and you're leading the team. Yes. How did you find your team? అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ మాకు ఒక ఓవర్వ్యూ ఇచ్చారు అనమాట ఐఓటీ గురించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి తీసుకుంటారని చెప్పి సార్ దాంట్లోకి వెళ్ళామన్నమాట. అక్కడ అయిన తర్వాత ఫస్ట్ మేము సపరేట్గా వర్క్ చేసేవాళ్ళం, కొంచెం సపరేట్గా వర్క్ చేసేవాళ్ళం. తర్వాతనేమో సార్ మింగిలప్ చేయడం స్టార్ట్ చేశారు ఒకరినొకరిని. ఫస్ట్ హరీష్ నాతో, లేకపోతే అర్షానేమో ధీరజ్తో, అలా వాళ్ళిద్దరిని మా ఇద్దరిని. తర్వాత ఒకేసారి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి నలుగురు చేయండి అన్నారు. దెన్ వీ హ్యావ్ డిసైడెడ్ అనమాట. ఇప్పుడు వీ హ్యావ్ డిసైడెడ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి కరెక్టే. కానీ ఏమనుకున్నామంటే స్టార్ట్ చేసే ముందు నువ్వు ఏదన్నా సరే పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఏమంటే అది మమ్మల్ని ముగ్గురి మధ్యకి తీసుకురా. అది ముగ్గురికి ఓకే అయితే ఒబే అయ్యి వెళ్దాం, లేదంటే నలుగురికి ఓకే అవ్వకపోతే వదిలేద్దాం. అది అక్కడే మేము అందరం నలుగురు అక్కడే స్టిక్ అయ్యి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బాగా మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు వచ్చి మేము 2 years అనుకుంటే కనుక్కుని ఇప్పుడు వచ్చి మా మధ్య ఒక్క గొడవ కూడా జరగలేదు. అది మాకు అంటూ ఒక కోఆర్డినేషన్ ఉంది. ఎలా మాట్లాడుకోవాలంటే మేము నలుగురు ఒక చోటుకు వచ్చి ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మేము మాట్లాడుకుని అప్పుడు ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే మేము ఫస్ట్ పర్సన్స్ అనుకొని సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్తుంది మా విషయం. అంత దాకా వెళ్ళదు. లేకపోతే ఈ విషయం అనేది బయటికి ఇంకా ఆ స్పోర్టివ్నెస్ మాకు అందరికి కలిపింది. That's how team work actually. అంటే like being 4 members of a team, whom do you think a competitor for you? యాక్చువల్లీ చెప్పాలి అంటే నాకైతే ఉంది, కాంపిటీషన్ ఉంది మా నలుగురు మధ్య. యాక్చువల్లీ అమాంగ్ 4లో ధీరజ్ అనేవాడు కోడింగ్ బాగా చేస్తాడు. హరీష్ ఆర్డినో కోడింగ్ చేస్తాడు. హరీష్ ఏమో పక్క వెబ్ డెవలప్మెంట్ చేస్తాడు. ఇంకో పక్కనేమో సాఫ్ట్వేర్ చూసుకుంటాడు, 2 చూసుకుంటున్నాడు. నేను కంప్లీట్ వచ్చేసరికి హార్డ్వేర్. సో ఇప్పుడు ఏంటంటే మా నలుగురిలో ఏదన్నా ఒక అవసరం వచ్చిందంటే ధీరజ్ దగ్గరికి వెళ్తాం, ముగ్గురం కలిసి ధీరజ్ దగ్గరికి వెళ్తాం. వాడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మేము ఎందుకు సాల్వ్ చేయలేము అన్నది ఒక పాయింట్ మాకు రేజ్ అవుతుంది. కానీ మాకు ఇంకొక వర్క్ ఉండడం వల్ల మేము అది నేర్చుకోలేము. ఇంకోటి ఏమో
ఇంకోటి హార్డ్వేర్ హెల్ప్ వచ్చేసరికి అందరం మింగిల్ అవుతాం. హార్డ్వేర్లో వచ్చేసరికి అందరినీ హెల్ప్ తీసుకుంటే వాడి హెల్ప్ నేను, నా హెల్ప్ వాడు, అలా ప్రతి వాడికి ఏమైతే హెల్ప్ ఉందో నన్ను అడుగుతాడు, ఇన్పుట్స్ తీసుకుంటాం, మా ఇన్పుట్స్ వాళ్ళకి ఇస్తాం అంతే. అలా ఇంకా దానికి ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఇప్పుడు చేస్తాం. మధు అంటే హార్డ్వేర్, నేనంటే వెబ్ డెవలప్మెంట్, హర్ష అంటే ఆర్డినో, ఇప్పుడు నేను లేను సడన్ గా, ధీరజ్ అంటే ఆర్డినో, ఇద్దరు. ఇప్పుడు నేను లేకపోతే హార్డ్వేర్ చేసేయాలి ఆ రోజు, దెన్ ఇంకొక పర్సన్ తీసుకుంటాడు, అప్పుడు హార్డ్వేర్ నేను చేసేస్తాను. వీడు చేసేస్తాడు. ఇప్పుడు వీడు అవ్వలేదు, వీడిది కొంచెం కంప్లీట్ వచ్చింది అనుకో, వేరే పర్సన్ ఐ మీన్ వెబ్ డెవలప్మెంట్ కూడా కొంచెం సాయం చేస్తే మేము నేర్చుకుని వాడికి సాయం చేయడం. నేను నేర్చుకునేటప్పుడు వాడు ఏం నేర్చుకున్నాడో అది నాకు చెప్పడం, ఏ వేలో వెళ్ళాలని చెప్పడం. అది టీంలో ఉన్న నలుగురికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద గ్రిప్ ఉండడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది బాగా. వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్? ఇన్నోవేషన్ ఐడియా లైక్ అబ్స్ట్రాక్ట్ గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మేము బేసిక్గా ఏరేటర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. అదేంటంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, మా విలేజ్లో చాలా చెరువులు అవి ఉంటాయి. అక్కడ మేము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు, బాబాయ్ ఏం చేస్తున్నారు అట్లా కాన్వర్జేషన్ ఉంటుంది కదా ఊర్లో, ఇట్లా ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అప్పుడు మేము మాట్లాడుతుంటే ఇదిరా ప్రాబ్లము, మాకు ఇట్లా చేపలు రైలు ఇలా ఊటినే చనిపోతున్నాయి, నైట్కి అర్ధరాత్రికి మనుషులను పెట్టుకున్నా సరే ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. రైలుకి నార్మల్గా డిసాల్ట్ ఆక్సిజన్ తీసుకుంటాయి. అవి ఏంటంటే ఏరేటర్స్ అంటే ఫ్యాన్ సెట్లు. ఆ ఫ్యాన్ సెట్లు అనేవి ఒక గంట ఆగిపోయినా ఆక్సిజన్ అందే టైంలో మొత్తం రైలన్నీ మొత్తం చనిపోతాయి గంటలో. వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. ఆ లాస్ రాకుండా మేము అప్పుడు ఏంటంటే ఇది ఎలాగైనా చేయాలని నేను మా కాలేజీలో మా టీమ్మేట్స్తో కలిసి మాట్లాడుకొని అప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మా సార్తో డిస్కస్ చేసుకుని అట్లా రైలు చనిపోతున్నాయని మా బాబాయ్ ఒకసారి చెప్తే, సరే బాబు మేము ఎలాగో ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాం, మీది కూడా మేము ఏదో ఒకటి చేస్తాము, మేము టీం ఉంది, మా టీంతో మాట్లాడుకొని మీకు ఏదైనా ఉంటే చెప్తాను, ప్రాజెక్ట్ అనేది చేసుకుంటాం, ఖచ్చితంగా ఇది ఎలాగలా సాల్వ్ చేస్తాం అని చెప్పి వచ్చి మా టీంతో మాట్లాడుకొని మా సార్తో చెప్పుకుంటే, ఇది బాగుందిరా ప్రాబ్లం స్టేట్మెంట్, ఇది దీన్ని ఖచ్చితంగా చేస్తే చాలా బాగా యూస్ అవుద్ది అని చెప్పారు. సరే అని చూస్తే అప్పుడు మేము ఒక ప్రోటోటైప్ కింద తయారు చేసాం. అదేంటంటే ఏరేటర్స్ని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటుంది లైవ్. మనకు అనేది ఒక యాప్ తయారు చేసాం. ఆ యాప్లో ఏంటంటే ఏరేటర్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి లేదా ఏదైనా ఆగిపోతే అప్పుడు వెంటనే వాళ్ళకి కాల్ వెళ్ళిపోయేలా చేసాం. సిమ్ మాడ్యూల్ యూజ్ చేసి మేము వెంటనే అలర్ట్ కాల్ వెళ్ళిపోయేలాగా ఓనర్కి. నార్మల్గా చెరువు మీద ఒక 15,000 ఇచ్చి నెలకి మనిషిని పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకున్న వాళ్ళు నైట్ పడుకుంటారు కదా, ఆ నైట్ టైంలో ఆగిపోతే మొత్తం చనిపోతాయి కదా. ఇప్పుడు ఈ కిట్ చేసాం, కిట్ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది కదా, కిట్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఆ 15,000 అంటే 1,50,000 ఇస్తాం సంవత్సరానికి. ఆ 1,50,000 మీద మా ప్రోటోటైప్ అనేది ఒక 8,000కి ఇచ్చేస్తాం. ప్రోటోటైప్ అనేది 8,000కి మొత్తం చాలా సేవ్ అవుతుంది. ప్లస్ ఒకవేళ రైలు చనిపోతే వాళ్ళకి హ్యూజ్ లాస్ వస్తుంది, అంటే 15 లక్షలు అట్లా పెద్ద పెద్ద లాసెస్ వస్తాయి. ఆ లాస్ రాకుండా మనం ఏంటంటే వెంటనే కాల్ వెళ్ళిపోతుంది, మెయింటెనెన్స్ అనేది కావాలి, ఈ ఏరేటర్ ఆగిపోయిందని వెంటనే ఒక 5 మెంబర్స్కి కాల్ అనేది నెంబర్ ఫీడ్ చేసి ఇచ్చేస్తాం. కాల్ వెంటనే వెళ్ళిపోద్ది, వెంటనే వాళ్ళు వచ్చి చూసుకొని రిపేర్ చేసేసుకుంటారు. దాన్ని ఇంకా మేము ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే, ఒకవేళ వాళ్ళు రాకపోతే ప్రాబ్లం ఉంది కదా, దాన్ని ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ ఏరేటర్స్ అనేవి డిసాల్వ్డ్ ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ ఆన్ అయ్యేలాగా పెడదామని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి రెడీ చేస్తాను. దానికోసమే మేము ఐఐటి హైదరాబాద్ బిల్ క్లబ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసాం. కౌశిక్ సార్ అండ్ అశ్విన్ సార్ ద్వారా టీబీఐలో మేము దీన్ని అప్లై చేసాం. దాని ద్వారా మాకు ఫండింగ్ అనేది విన్ అయ్యాం. 1 lakh ఫండింగ్ వచ్చింది. అది మా ప్రాజెక్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Who are your target customers? Like farmers. aquaculture. And we can also use this in industries. How is your product unique from others? Already ఇలాంటి ప్రోడక్ట్ ఏమైనా మార్కెట్లో ఉండిందా? ఉంది. ఉంటే లైక్ how is your product unique from others? ఆల్రెడీ మార్కెట్లో ఉంది, కానీ అవి ఏంటంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉంది. 1,70,000 అట్లా హ్యూజ్ అమౌంట్ ఉంది. మా ప్రోడక్ట్ అనేది 8,000 కదా, చాలా సేవ్ అవుతుంది ఫార్మర్కి. మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడంటే ఆ 1 lakh చాలా కష్టం. దానికి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, దానికి మళ్ళీ ఆపరేటర్ కావాలి. మా ప్రొడక్ట్స్కి ఆపరేటర్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ కిట్ అనేది ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అంట. ఎస్, ఎకో ఫ్రెండ్లీ కూడా. ఎకో ఫ్రెండ్లీ, దట్స్ మేజర్.
ఎన్ని ఇయర్స్లో ఆర్ఎల్స్ ఎంత స్పాన్ ఆఫ్ టైంలో మీ ప్రోడక్ట్ మార్కెట్లోకి రావచ్చు? అంటే ఇట్ టేక్స్ టైమ్ ఫర్ 2 to 5 years. అంటే అంతేం పట్టదు కానీ బట్ Heavy మ్యాక్సిమం response అయ్యేలోపు మేము ఈ ప్రోడక్ట్ని యాక్చువల్లీ మా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మేము స్టార్ట్అప్ పెట్టేసుకుందాం అని చెప్పి ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు కదా. ఈ స్పాన్ ఆఫ్ టైం మార్కెట్లోకి ప్రోడక్ట్ రావడానికి ప్రోడక్ట్ రావడానికి ఆల్రెడీ ప్రోడక్ట్ తయారైపోయింది. ప్రోడక్ట్ అనేది మేము మార్కెటింగ్ చేసుకోవాలి అంతే. ఇన్స్టాల్ కూడా చేసాం, జస్ట్ మార్కెటింగ్ చేసుకొని దాన్ని డెవలప్ చేయాలి అంతే. ఒక స్టార్ట్అప్ కింద పెట్టుకొని చేసుకోవాలి. ఈ ఇన్నోవేషన్ పరంగా నెక్స్ట్ కమింగ్ 5 yearsలో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? మేము ఇప్పుడు దీన్ని స్టార్టప్ కంపెనీగా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికోసం మాకు 1 lakh ఫండింగ్ అనేది కూడా వచ్చింది. దీన్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అనేది ఇంకా మార్కెటింగ్లో చేసుకున్న తర్వాతే మా ప్రోడక్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. మేము తర్వాత బెటర్ పొజిషన్లో ఉంటామని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎంటర్ప్రెన్యూర్షిప్ మీదే కంప్లీట్ ఫోకస్ అనేది మాకుంది. సో యూ నాట్ మెంట్ టు బీ డూయింగ్ సర్టెన్ జాబ్ లైక్ స్టాండర్డ్గా 9 to 6 అలా చేద్దాం అనుకోవట్లేదా? లేదు, ప్రస్తుతానికి జాబ్ అనేది చేస్తూనే ఈ స్టార్టప్ని రన్ చేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ స్టార్టప్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందంటే వెంటనే జాబ్ని వదిలేసి స్టార్టప్ అనేది కంప్లీట్గా ఫుల్ టైం చేసేసుకుంటాం. ఇప్పుడున్న ఫ్యూచర్లో మనం డైరెక్ట్ స్టార్ట్అప్కి వెళ్ళిపోయామంటే ఇంకేం లేదు. నెత్తి మీద చేసుకున్నట్టే. ఎందుకంటే అది నిజంగా ఫ్యాక్టే. ఇప్పుడు ఎందుకంటే స్టార్టప్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి ఇప్పుడు బాగా. ఒక సెక్యూరిటీ మన అప్పుడు ఒక సెక్యూరిటీ లేకుండా మన మీద నమ్మకం లేకుండా ఎవడు మనకి ఇవ్వట్లా. ఫండింగ్ ఎవడో మనకి మామూలుగా వాడి సేల్స్ ఏంటి మనకి అసలు ఏం రావు. మనం ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన తర్వాత వాడు మనం నమ్మి ఒక్కసారి ట్రస్ట్ చేస్తే చాలు, అది ఇంకా మనం సెటిల్ అయిపోయినట్టే. అది ఒక గుర్తు అనేది వేయాలి మనం. ఐడెంటిటీ మ్యాటర్స్ ఎస్ అంతే. ఇందాక నుంచి మీరు చెప్తున్నప్పుడు లైక్ ఫ్యాకల్టీ హెల్ప్ యూ లాట్ అని చెప్తున్నారు కదా. లైక్ హౌ డూ యూ ఫీల్ లైక్ మెంటరింగ్ నిజంగానే అవసరమా? హౌ డస్ అ మెంటర్ హెల్ప్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ ఆర్ మేనేజింగ్ టైమ్ బిట్వీన్ యూ అకాడమిక్స్ అండ్ ఇన్నోవేషన్? మెంటారింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మనం అన్నీ తెలుసుకోలేం కదా. అన్నీ తెలుసుకున్నాను ఫీల్ అవుతాం కానీ అన్నీ మనకు తెలియదు. మెంటారింగ్ అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి ఏదైనా సరే క్లియర్గా చెప్పగలరు. మనకు ఒకవేళ ఒక డౌట్ వచ్చినా మనం ఇది చేయలేకపోయినా, మనకి ప్రాజెక్ట్ చేసాం, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం, మనం ఒక 10 to 15 టైమ్స్ అనేది చేస్తాం, అయినా ఫెయిల్ అవుతూనే వచ్చాం. మనం ఏంటంటే అప్పుడు డిసప్పాయింట్ అయిపోయి అంటాం. అప్పుడు మెంటార్ ఏం చేస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. పర్లేదు చెయ్యండి, ఏం కాదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా స్టాప్ అయిపోదాం అన్న ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఆయన మనకి బ్యాకప్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ఎలా వెళ్ళాలో మనకు తెలియదు. మనకి ప్రాబ్లం తెలుసు, దాన్ని ఎలా రీసాల్వ్ చేయాలో తెలుసు, కానీ ఏ వేలో వెళ్ళాలో మనకు తెలియదు. ఆ వే ఇచ్చేదే మనకి మెంటర్. ఇప్పుడు ఆ వే ఇచ్చేది మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా కోర్ బ్రాంచ్, మా బ్రాంచ్ 3 కదా, మా బ్రాంచ్ ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎప్పుడన్నా డౌట్స్ వస్తే ఫ్రీ టైంలో వెళ్ళి వాళ్ళు మామూలుగా గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఉండడం చెప్పడం వేరు, సింగిల్గా వెళ్ళి ఐడియల్గా చెప్పడం ఫ్యాకల్టీకి వేరు. సో వాళ్ళు మనకు టైం కేటాయించాలి, వాళ్ళు మనకు కేటాయిస్తారు, కానీ మనము కూడా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అది కానీ చాలా సపోర్టివ్, నిజం మా బ్రాంచ్లో ఉన్నంత సపోర్టివ్ నేను ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ వెళ్ళి నరసింహరాజు సార్కి చెప్పాక ఆయన మాకు కొంతమందిని మీ ప్రాజెక్ట్ ఐడియా బాగుంది, మీరు వీళ్ళని రెఫర్ చేయండి, ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మన దగ్గరికి వచ్చి ఏంటో విషయాలన్నీ చెప్పండి, అప్పుడు మనం ఆలోచించి అప్పుడు ప్రాజెక్ట్ చేద్దాం అంటారు. అప్పుడు మేము మా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తాం. మా ఫ్యాకల్టీ నవీన్ సారు, చక్రవర్తి సారు, దుర్గా ప్రకాష్ సారు, ప్రగస్పతి సారు, మా ఫ్యాకల్టీ కూడా వచ్చి చెక్ చేస్తారు మమ్మల్ని. మీరు ఏం చేస్తున్నారు, క్వశ్చనింగ్ కూడా రేస్ చేస్తారు వాళ్ళు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఆపోజిట్ నుంచి రావచ్చు, ఇలా అడగచ్చు. ప్రగస్పతి సార్ అన్న ఆయన కోర్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఆయన అడిగిన మేము ఏదైనా సరే ఇప్పుడు వెళ్ళి ఒకవేళ మేము ఏమన్నా పిచ్చింగ్ ఇవ్వాలన్నా, ప్రెజెంటేషన్స్ ఇలాంటివి ఇవ్వాలన్నా, మాకేమన్నా ఏదైనా క్వశ్చన్స్ ఎలా అడుగుతారో తెలియకపోయినా ఫస్ట్ ప్రగస్పతి సార్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్స్ అడగమని చెప్తే ఆయనకు వే ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మాకు చాలా ఎక్కడైనా డీల్ చేసేయచ్చు ప్రగస్పతి సార్ క్వశ్చన్స్కి. అంత పర్ఫెక్ట్ కోర్ సబ్జెక్ట్. మేము అప్పుడు ఆ క్వశ్చన్స్ నోట్ చేసుకుని ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం.
దాని ద్వారా మేము అలా పిచ్చేసుకుంటాం. ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ మీ మీద మీకు సెల్ఫ్ డౌట్ రావచ్చు కదా, లైక్ నేను నిజంగానే ఇది చేయగలనా, ఆర్ ఎల్స్ మేము అనుకున్న టార్గెట్ మేము రీచ్ అవ్వగలమా, ఇవన్నీ ఎందుకు అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోయింది కదా, గివ్ అప్ ఇచ్చేద్దాం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? బీయింగ్ అ స్టూడెంట్ గివ్ అప్ ఇవ్వడం అనేది నెక్స్ట్ థాట్, ఏదైనా ఒక చిన్న స్ట్రగుల్ వచ్చింది అంటే. అంత అయితే వీళ్ళ విషయం నాకు తెలీదు, నాకైతే అనిపించింది. ఒక 2 days ముందు కూడా అనిపించింది నాకు. కానీ ఏం చేస్తానంటే ఆ టైంలో హర్షగాని తీసుకెళ్ళిపోయి నేను లేకీలో కూర్చుంటాను ప్లెజెంట్గా. ఇద్దరం వెళ్ళి లేకీలో కూర్చొని కొద్దిసేపు అలా రిలీఫ్గా ఉండి చూసుకుంటాను అనమాట. ఆ వ్యూని చూస్తాం. ఆ వ్యూని చూసినప్పుడు కొద్దిసేపు మైండ్ రిలాక్స్ అయిన తర్వాత ఆ పోదాం దా పని చేసుకుందాం మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతాం. అప్పుడు ఆ థాట్ రాదు మాకు. ఆ థాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఐ మీన్ మైండ్ ఫ్రీ అయిపోవాలి, ఫస్ట్ రిలాక్సేషన్ ఉండాలి. అది ఈవెన్ కాలేజ్ సీనరీస్ కూడా మీకు బాగా హెల్ప్ చేస్తాయి. చాలా పాయింట్ ఫర్ విత్ బాయ్స్ లేక్ యూ ఇస్ ద బెస్ట్ అంతే. యాజ్ సెడ్ మీరు ఐడియాతో టీబీఆకి వెళ్ళినప్పుడు దే హెల్ప్డ్ అలాట్. హౌ డిడ్ విష్ణు ఫౌండేషన్ నర్చర్ యువర్ ఐడియా? వాళ్ళు మీకు ఎలా హెల్ప్ చేశారు? ఫస్ట్ మేము రాజు సార్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇట్లా టీబీ అనేది ఒకటి మన కాలేజ్లో విట్టోళ్ళకి కూడా ఆప్షన్ పెట్టారు. అశ్విన్ సార్ దాన్ని చూసుకుంటున్నారు, ఒకసారి వెళ్ళి ఆయన మీట్ అవ్వండి, మీ ప్రాజెక్ట్కి ఇంకా హెల్ప్ అవ్వచ్చు, ఇంకేమైనా ఫండింగ్స్ అలాంటివి కూడా ఆయనే చూసుకుంటారు, ఒకసారి మీట్ అవ్వండి అని చెప్పారు. ఆయనే తీసుకెళ్లారు, రాజు సారే తీసుకెళ్ళి నన్ను టీబీఐకి తీసుకెళ్ళి సార్తో ఒకసారి మాట్లాడిస్తే ఓకే మీకు ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ చేస్తామని చెప్పి ఇట్లా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఐఐటి హైదరాబాద్ది బిల్డ్ క్లబ్ ఆపర్చునిటీ వచ్చింది, దాంట్లో ఒకసారి పెట్టండి, పెడితే మీకు ఫండింగ్ ఇలా వస్తుంది అని చెప్పారు. ఫోన్ చేసి చెప్పారు ఆయనే. అప్పుడు మేము వెళ్ళి ఫండింగ్ ఇలా మొత్తం అన్ని పిచ్చింగ్ ప్రజెంటేషన్స్ ఇవి ప్రిపేర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం వివరాలు కనుక్కొని ఆయన చాలా హెల్ప్ చేశారు మాకు. ప్రాజెక్ట్ ఓవర్వ్యూ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ప్రోటోటైప్ ఉంటుంది కదా, ఆ ప్రోటోటైప్ని వర్కింగ్ చూపించమంటారు. సో ఏమైనా ఫాల్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేయండి అని చెప్పి ఇన్పుట్స్ ఇస్తారు. వాటిని ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము రెక్టిఫై చేసుకుని తీసుకెళ్తాం. ఇంకా కౌశిక్ సార్ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం ఆయన నేను చూసిందనమాట 3 times 4 times చూశాను. అది కూడా మాకు దీని గురించి ఇస్తుంటే స్టార్టప్స్ ఉంటాయి కదా, దాని గురించి ఇస్తున్నప్పుడు చూశాను. ఆయన చెప్పినప్పుడు ఆయనకి ఇంచుమించు 4 companies ఎన్నో ఉన్నట్టున్నాయి కదా, ఆయన చెప్పినప్పుడు చేసేద్దాం మనం కూడా కంపెనీ పెట్టేద్దాం అన్నట్టుగానే అనిపించింది. బయటికి ఈ చదువులు అట్లా మన వల్ల అవ్వమని అంతే. ఇంకా కౌశిక్ సార్ గురించి చెప్పాలి, కానీ మంచి టేకప్ తీసుకున్నారు ఇక్కడ కాలేజీలో పెట్టాలనే స్టెప్. మా లాంటి స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుద్ది. స్టార్టప్ పెట్టాల్సిన ఐడియా ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. కౌశిక్ సార్, అశ్విన్ సార్, ఫ్యాకల్టీ సార్. ఓకే, అంటే యాక్చువల్లీ ఇంటర్వ్యూ పరంగా అయిపోయింది. ఒక చిన్న ఫన్నీ సెగ్మెంట్ లాగా ఒక ర్యాండమ్ క్వశ్చన్ అడుగు. చిన్న ఫన్నీ క్వశ్చన్. ఒక రేస్ జరుగుతుంది, రన్నింగ్ రేస్. హ్యూమన్ అంటే ఒక మనిషి అండ్ డైనోసార్కి జరుగుతుంది రన్నింగ్ రేస్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? డైనోసారే గెలుస్తుంది, ఎందుకంటే మనిషిని తినేస్తుంది కదా. ఇంకా మీరు? ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, రన్నింగ్ రేస్ జరుగుతుంది, కాంపిటీషన్ వచ్చేసి ఒక హ్యూమన్ కి ఒక డైనోసార్ కి. ఎవరు గెలుస్తారు? నార్మల్గా ఈ మనిషి అన్న డైనోసార్తో పోటీ పడాలనుకుంటాడా? పోటీ పడాలనుకుంటాడా చెప్పు. ఎందుకు అనుకోరు? అదే గెలుస్తుందని కాబట్టి అంతేనా? మరి అదే ఆన్సర్ కదా. అది కాదు, అసలు డైనోసార్కి రన్నింగ్ రేస్ అని తెలుస్తుందా? అది తెలుస్తుందా? అలా కూడా ఆలోచిస్తుందా? ప్రస్తుతానికి నేను ఒకటి అనుకున్నా, ఆన్సర్ కూడా అనుకున్నా. సో సర్లే, ఆన్సర్ ఏంటి చెప్పండి. మీరేం అనుకుంటున్నారని చెప్పండి. చెప్పాను నన్ ఆఫ్ ది అబో నోటా. మీరు డైనోసార్కి రేసింగ్ జరుగుతుందని ఎలా తెలుస్తుంది అసలు? దానికి అంత నాలెడ్జ్ లేదు కదా. ఆన్సర్ ఫిక్స్ అయినా అది చెప్పిన ఫిక్స్ అయిపోయారు ఆన్సర్ అని. హ్యూమనే గెలుస్తాడు అలా ఎందుకంటే డైనోసార్స్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయిపోయినాయి కదా. యంగ్స్టర్స్ లైక్ మన ప్యారలల్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్. ఇప్పుడు ఏమన్నా సిచ్యువేషన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ దానికి కొంచెం మన ఇంజనీరింగ్ లైఫ్ని యాడ్ చేసుకుంటే మన కొంచెం ఎంతో కొంత సాల్వ్ అయ్యింది, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే అది చాలు మనం లైఫ్ లీడ్ చేయాలంటే. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి వర్క్ ఎంజాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
వర్క్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే చేయాలి. నార్మల్గా ఏదో హార్డ్ వర్క్ చేసేస్తున్నాను ఖచ్చితంగా చేస్తే, ఇప్పుడు ఒక ఫ్రాగ్ ఉంది, ఫ్రాగ్ అనేది పైకి వెళ్ళాలి, నూతిలో పడిపోయింది. అది పైకి వెళ్ళాలంటే ఏదో ఒక మార్గం ఎత్తుక్కోవాలి, కానీ ఎగిరితే అందదు కదా అంత ఈజీగా. స్మార్ట్ వర్క్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ అంటే. దాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తే ఇంకా ఇన్నోవేషన్ ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు చూసింగ్ ద రైట్ పాత్ ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి, ఏదో కష్టపడిపోతాను అన్న ఫీలింగ్ మాత్రం ఉండకూడదు. తీసుకునే ఇన్నోవేషన్ ఏదైనా సరే, అది ఎవరైనా ఏ ఒక్క స్టూడెంట్ అయినా సరే అది రైట్ వేలో తీసుకుంటే చాలా మంచిది. ప్లస్ చేసే ప్రాజెక్ట్ కూడా, చదివేది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్తో చేస్తే చాలా బాగుంటుంది. నా అడ్వైజ్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, అది ఇన్నోవేషన్ మీద పెట్టండి. దట్స్ ఇట్. మీరు ఇంక స్టార్ట్అప్ కానీ మీ యొక్క జాబ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. బేసిక్స్ మర్చిపోవద్దు, అది బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ లైఫ్ వాజ్ అ మూవీ, ఏ టైటిల్ ఇస్తారు మీ లైఫ్కి? యూనిక్ యాటిట్యూడ్. ఓకే, మీరు? నెవర్ గివ్ అప్. ఇంట్రెస్టింగ్. ఛాలెంజర్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విష్ణు పాడ్కాస్ట్? నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అశ్విన్ సార్ కాల్ చేసి ఇట్లా పాడ్కాస్ట్లో మాట్లాడాలి మీరు అనగానే, తర్వాత ఇక్కడికి వచ్చాక కొంచెం ఓకే మాట్లాడవచ్చు అనుకున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా ఎక్కడ ఇలా అందరితో మాట్లాడడానికి ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతున్నాను, కానీ చాలా బాగుంది ఈ పాడ్కాస్ట్లో మాట్లాడడం కూడా. ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు విష్ణు పాడ్కాస్ట్కి థ్యాంక్స్. రాకముందు ఏం థింక్ చేశానంటే, సో అండ్ ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే ఐ మీన్ కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇలా నార్మల్గా వచ్చేసింది. బట్ వర్కింగ్ విత్ పాడ్కాస్ట్ అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది నేను మర్చిపోలేను కూడా. ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ అయ్యేది ఇలాంటి సైట్లో నేను ఎక్స్ప్లోర్ అయ్యేది ఇదే ఫస్ట్ టైం. బట్ మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా ఇంటర్వ్యూ క్రౌడ్లో పబ్లిక్లోకి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు విష్ణు పాడ్కాస్ట్. It was great working with you all. Thank you for coming here and suggesting a lot of things to our listeners. We are saying thanks to you all. Please do like, share, subscribe to Vishnu Podcast. Latestగా వచ్చిన వెబ్ డెవలపర్ wants to share something. Please do like, share, subscribe to Vishnu Podcast.